గోల్కొండ బోనాల ఉత్సవాలు ధూమ్ధామ్గా కొనసాగుతున్నాయి. జగదాంబిక, ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలు బడాబజార్ నుంచి కోటకు ఊరేగింపుగా తీసుకువెళ్లనున్నారు. ఎన్నో ఏళ్లుగా అనంతచారి కుటుంబం ఉత్సవ విగ్రహాలకు శుద్ధి కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా గోల్కొండ కోటకు చేరుస్తారు. తొలి బోనం సమర్పిస్తారు. జగదాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. ఆషాఢంలో తొలి బోనం ఎక్కించే గోల్కొండ కోటలో ఎంతో ప్రత్యేకమైన ఆచారాలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా గోల్కొండ కోటపై కొలువై ఉన్న జగదాంబ అమ్మవారికి ఉత్సవ విగ్రహాన్ని ఇటు ప్రధాన పూజారి అనంతచారి వాళ్ళ కుటుంబం నుంచే వెళ్తుంది. ప్రజెంట్ మనం అనంతచారి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు అమ్మవారి ఊరేగింపుగా తీసుకెళ్లే ఉత్సవ విగ్రహానికి ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ నుంచి మనకి బంజర్ దర్వాజా నుండి వచ్చే ఊరేగింపు కావచ్చు, లంగరౌజ్ నుండి వచ్చే తొట్టెలు ఊరేగింపు, దీంతో పాటు ఇక్కడ నుంచి ప్రధాన పూజారి వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వెళ్తుంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అనంతచారి కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, ఎన్నో ఏళ్ల నుంచి మీ ఇంటి నుంచే అమ్మవారి విగ్రహం వెళ్తుంది. అసలు ఏంటి ఆచారం ఎప్పటి నుండి పాటిస్తున్నారు? అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమావాస్య తర్వాత వచ్చే మొదటి గురువారం కానీ ఆదివారం కానీ ఏ వారం వస్తుందో ఆ వారం మనం గోల్కొండ బోనాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మొదటి బోనము అనంతచారి వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ అయిన ప్రాముఖ్యత ఏంటంటే 100 ఏళ్ల చరిత్ర ఇది. ఆ 100 ఏళ్ల చరిత్ర ఇక అమ్మవారి యొక్క విగ్రహాలు, అమ్మవారి యొక్క ఒడి బియ్యము, అమ్మవారికి శాఖలు అన్నీ మనకి ఇక్కడ నుంచి జరిగిన దాంతో అమ్మవారిని ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకొని గోల్కొండ కోటకి వెళ్తాం మనము. ఇది ఆనవాయితీ వస్తుంది. గత 100 ఏళ్ల చరిత్ర ఇది. ప్రస్తుతం ఇక్కడ అభిషేకం తర్వాత ప్రొసెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి తర్వాత? అభిషేకం తర్వాత ఈ అన్ని అర్చన ప్రోగ్రాంలన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. అలంకరణ కనుక అమ్మవారు అంటే ఆమెకి ఒక ఆడపడుచులాగా మేము చూస్తామండి. ఫస్ట్ మా నాన్నగారు మాణిక్యాచారి ఉండే పూజారి గారు, ఇక సెకండ్ ఏంది మా పెద్దన్న అంటే అనంతచారి, ఇప్పుడు మూడో పీడి అనుకోండి సర్వేశ్చారి అనంతచారి. ఉత్సవ విగ్రహం ఊరేగింపు తర్వాత బోనం ఎన్ని గంటలకు ఎక్కిస్తారు? కోటకు చేరే వరకు ఎంత టైం పడుతుంది? ఎట్లనైనా ఎంతైనా అంత భక్తులు వచ్చి అన్ని చేసి 4 వరకు అయితే కంపల్సరీ అవుతుంది. అప్పుడు అయిన తర్వాత డప్పులు, కొమ్ములు, ఇంకానేమో బ్యాండ్ బాజాలు తోటి పోతురాజులు అందుకొని తీసుకెళ్తారు ఊరేగింపుకి. ఎట్లనన్నా ఆడుతూ పాడుతూ అమ్మవారు తీసుకెళ్తారు కాబట్టి ఎట్లన్నా 3:30, 4, 5 అయినా కావచ్చు. ఇన్నేళ్ల నుంచి అమ్మవారికి పూజలు కావచ్చు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కదా. ఈ నెల రోజుల పాటు ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? మొదటి రోజు తొలి బోనం ఎట్లా ఉండబోతుంది? ఈ నెల రోజులు అంటే ముఖ్యంగా ఆషాఢ మాసం నెల రోజులు అమ్మవారికి పూజలు, పురస్కారం, ఇంకా బోనాలు అనేది ఈ బోనం పండుగ అనగా బోనం నైవేద్యం అనమాట. ఈ విధంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సమర్పించడం ఏంటంటే ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేక ఆకర్షణ ఎందుకు వేరే మాసాలు చేయవచ్చు కదా, ఆ ప్రశ్న మీరు అడగలేరు. అదే అంటున్నా, ఈ ఆషాఢం అంటే ఋతుపవనాలు మారుతాయి. మారంగానే వేడి పోయి వర్ష ఋతువు స్టార్ట్ అవుతుంది. అందువల్ల మారటం వల్ల ముఖ్యంగా వృద్ధులకు, పిల్లలకు ఏదో అనారోగ్యంగా సంభవించినని ముందు జాగ్రత్తగా అమ్మవారిని పూజ చేస్తూ మొదటి నుంచి అనవాయితీగా నడుస్తుంది. ప్రారంభం నుంచి ఈ ప్రత్యేక ఆకర్షణ అమ్మవారికి ఎప్పుడైతే ఇంతమూలు 100 సంవత్సరాల కంటే ముందు ఈ యొక్క తెగి ప్లేగు గత్తరాన్ని వ్యాపించింది. ఆ వ్యాపిస్తే అమ్మవారి మొక్కు అప్పుడు నైజాం తుర్కల రాజులే స్వయంగా నిలబడి పూజలు పురస్కారాలు వాళ్ళతో నిలబడి వాళ్ళు అంటే మన వాళ్ళతో చేయించుండ్రు. అందరు బాగుండాలి, సంసారం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పెద్దలు బాగుండాలి అనే ఈ విధంగా సాంప్రదాయంగా నడుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈరోజు ఎప్పుడైతే ఆషాఢ అంటే ఇప్పుడు చైత్ర వైశాఖం జ్యేష్ఠ మాసం అమాస కాగానే మొట్టమొదటిది గురువారం అన కానీ ఆదివారం కానీ మొదటి నుంచి సాంప్రదాయకం ఉన్నది. ఈ ఆదివారం వస్తుంది. ఆదివారం నుంచి ఇట్లా ఈ విధంగా 9 అనగా ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే నవగ్రహాలు, నవపూజి, నవతిథి శుభకార్యాన్ని. ఈ శుభానికి నవదాత దాని యొక్క దారి. ఈ దారి కోసానికి నవరాత్రి పూజలు చేస్తే వారి ఆరోగ్యాలు, వారి సంసారాలు ఆనందంగా ఉప్పొంగి
జీవితం ఉప్పొంగుకున్నాను కూడా వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది, దాని ఏం లేదు. మొత్తంగా అయితే గోల్కొండ కోటకు చేరుకునే జగదాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ప్రధాన పూజారి అనంతచారి వాళ్ళ ఇంట్లోనే అయితే ఇప్పటికే అన్ని రకాల పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇక్కడ నుంచి ప్రొసెషన్ అయితే స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా ఇటు మనకు లంగరాజు నుంచి ఘట్టాలు ఊరేగింపుగా వచ్చి ఇక్కడ బడా బజార్ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు జగదాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ప్రత్యేక పూజలు అట్లాగే అభిషేకాలు కార్యక్రమాలు అమ్మవారికి ఒడిబియ్యం ఇక్కడ సమర్పించిన తర్వాత ఊరేగింపుగా ఇక్కడ నుంచి ఘట్టాలు బడా బజార్కు చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొని వెళ్తారు. దాదాపు ఈ ప్రొసెషన్ అంతా స్టార్ట్ అవ్వడానికి మరొక 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. దాదాపు సాయంత్రం వరకల్లా కూడా ఈ ఊరేగింపు గోల్కొండ కోట పైకి చేరుకునే అవకాశం ఉంది. ఇది ప్రజెంట్ ప్రధాన పూజారి అనంతచారి వాళ్ళ ఇంట్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత V6 న్యూస్ గోల్కొండ కోట నుంచి. పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో కానం పిల్లెం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సజ్జన బోనం పుట్టలను పుట్టినము సింగిడి